హలో ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే వీకెండ్స్ అప్డేట్ స్వాగతం. ఇక లాస్ట్ వీక్ మనం ఒక చిన్న రెడ్ బార్ చూసాం నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ప్రాబ్లీ 25,548 అండ్ 25,124 400 పాయింట్స్ కరెక్షన్ లాస్ట్ వీక్ లో జరిగింది. సేమ్ అదే ఈ వారం కూడా రిపీట్ అయింది చెప్పాలి. సో అబౌట్ 350-360 పాయింట్స్ కరెక్ట్ అవటం చేసాం. 25,255 అండ్ 24,918. సో ఫస్ట్ 2-3 డేస్ చాలా చాలా కన్సిస్టెంట్ గా అండ్ సైడ్ వేస్ రొటేట్ అయిన మార్కెట్. లాస్ట్ సెషన్స్ 2-3 సెషన్స్ వచ్చేసరికి స్లోగా డ్రిఫ్ట్ అవటం చూసింది. సో మనందరూ తెలిసిందే, జాన్ స్ట్రీట్ ఏదైతే సెబీ ఫైన్ ఇంపోజ్ చేసిందో లాస్ట్ వీక్ వాళ్ళు దే పేడ్ ఆఫ్ ద ఫైన్ పెనాల్టీ అబౌట్ 4,000 crores ఏదో కట్టమనంటే అక్కడి నుంచి వాలటాలిటీ అనేది ఎక్కువ వస్తుంది. ఇన్ఫాక్ట్ థర్స్డే రోజు ఏదైతే నిఫ్టీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో ఆ రోజు ఆల్మోస్ట్ వీక్లీ ఆప్షన్స్ ఆల్మోస్ట్ ఒక 150 పాయింట్స్ కరెక్ట్ అవడం చూసాం. ఆఫ్ కోర్స్ ఫ్రైడే అగైన్ మేబీ బికాస్ ఆఫ్ రిజల్ట్స్ ఆఫ్ సమ్ బ్యాంకింగ్ లైక్ యాక్సిస్ వీటితోటి కొద్దిగా వీక్నెస్ అనేది రావడం. సో వచ్చే వారం మార్కెట్ కూడా ఒక వొలటాలిటీ చూసే ఛాన్సెస్ ఉంటుంది విత్ డౌన్వర్డ్ బయాస్ అని చెప్పొచ్చు. సో మనకి లాస్ట్ 4 వీక్స్ గా చూస్తే కనుక 24,842 అనేది 4 వీక్స్ లో, అండ్ దాని తర్వాత 6 వీక్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక 24,473. సో ఒకవేళ రేపు మార్కెట్ నెక్స్ట్ వీక్ లో పడాలి అంటే కనుక ఈ రెండు లెవెల్స్ లో ఒక కీ సపోర్ట్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇవాళ క్లోజింగ్ నుంచి, ఈ వారం క్లోజింగ్ నుంచి చూస్తే కనుక ఇట్స్ 170 పాయింట్స్, ప్రాబ్లీ 140 పాయింట్స్ చెప్పుకోవచ్చు. అదొక ఫస్ట్ సపోర్ట్ ఉంటుంది. ఆ సపోర్ట్ కూడా బ్రీచ్ అయితే మేబీ ఇక్కడ నుంచి కూడా ఒక 350-400 పాయింట్స్ కిందకు వచ్చే ఛాన్సెస్ మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో అంత ఫాస్ట్ గా కిందకు వస్తుందా చూడాలి, ఎందుకంటే ఆల్రెడీ 25,669 నుంచి 24,967 క్లోజ్ టు 700 పాయింట్స్ పడ్డాక ఇంకో 700 పాయింట్స్ అంత క్విక్ గా పడుతుందా లేకపోతే సైడ్ వేస్ కి వెళ్తుందా అనేది మనం వేచి చూడాలి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రేంజ్ చూస్తే కనుక 24,700 నుంచి మేబీ 25,200 వరకు కదలాడే ఛాన్సెస్ నెక్స్ట్ వీక్ లో కనిపిస్తుంది. అండ్ ఆ రేంజ్ చూస్తే కనుక 500 పాయింట్స్ రేంజ్. సో ఈ వారం మనకి స్టాక్స్ ఏవైతే గెయినర్స్ లోకి నిఫ్టీలోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఆటో నేమ్స్ అని చెప్పాలి. సో ఐ థింక్ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది. బేసికలీ సెక్టర్ రొటేషన్ ఆర్ సెక్టర్ చర్నింగ్ కంటిన్యూస్ జరుగుతుంది కాబట్టి ఆ సెక్టర్ లో గెయిన్స్ అనేది ఈ వారం మనం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ 4.2% తోటి హీరో మోటార్ ఇచ్చింది. అదేవిధంగా ఎంఎండ్ఎం 3.87%, బజాజ్ ఆటో 3.4% దాకా పెరగటం చేసాం. కొన్ని ఎఫ్ఎంసీజీ అండ్ పిఎస్యు నేమ్స్ లైక్ నెస్లే, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎస్బీఐ, టాటా కన్స్యూమర్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1.5-3% దాకా కూడా పెరగటం చూసాం. తో ఐటీ సెక్టర్ కొద్ది వీక్నెస్ ఎగ్జిబిట్ చేసినప్పటికీ విప్రో బక్ ద ట్రెండ్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ ద రిజల్ట్స్ పాజిటివ్ రియాక్షన్ రావటం చూసాం. అబౌట్ 3% దాకా పెరగటం చూసాం. కొన్ని ఎఫ్ఎంసీజీ నేమ్స్ అగైన్ ఐటీసీ లాంటివి పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. మెటల్ నేమ్స్ లో హిండాల్కో, టాటా స్టీల్ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్ చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ అని చెప్పాలి. సో బిగ్గెస్ట్ లూజర్ ఈ వారం 6.3% తోటి యాక్సిస్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్ గా నిలవడం చేసాం. దాని తర్వాత కోటక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్పేసెస్ లో ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. డిఫెన్స్ నేమ్స్ అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ రావడం తోటి ఈ వారం బిఎల్ అండ్ స్టాక్స్ వీక్నెస్ అనేది రావడం చూస్తున్నాం మనం. ఇక కొత్తగా కోర్స్ జొమాటో మనకు ఆల్రెడీ ఎటర్నల్ ఒక 2% దాకా క్రాక్ అవుట్ చేసాం. హెడ్ ఆఫ్ రిజల్ట్స్ వారాంతరంలో రిలయన్స్ రిజల్ట్స్ వస్తాయన్న దీంతో ప్రాబ్లీ 1.5% దాకా కూడా కరెక్ట్ అవుట్ చేసాం. ఇక కొన్ని నేమ్స్ లైక్ గ్రాసిమ్ అండ్ ఐ థింక్ ఫార్మా నేమ్స్ లో సిప్లా లాంటివి స్వల్ప వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ ఈ వారం ఒక బిగ్ బ్రేక్ డౌన్ వచ్చిందని చెప్పాలి. థర్డ్ వీక్ ఆఫ్ రెడ్ బార్. సో నిఫ్టీలో చూసినట్టే మనం చూసాం, బట్ వాలటాలిటీ ఇస్ హ్యూజ్. సో 57,276 హై, 56,204 క్లోజ్ టు అబౌట్ 1,100 పాయింట్స్ దాకా కూడా వాలటాలిటీ జరిగింది. సో సర్ప్రైజ్ ఏంటంటే అట్ ద లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ క్లోజ్ అవుతుంది. 56,253 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఈ వారం హైతో పోలిస్తే కనుక ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ కింద క్లోజ్ అవుతుంది. దానికి ప్రధాన కారణం ప్రాబ్లీ రిజల్ట్స్ రియాక్షన్. యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్స్ ఐ థింక్ ఒక బిగ్ క్రాక్ రావటం చూసాం ఈ వారం. దో మనకి ప్రాబ్లీ పిఎస్యు నేమ్ సపోర్ట్ చేసినా కూడా ప్రైవేట్ బ్యాంక్స్ చాలా చాలా డిసప్పాయింట్ చేశాయి అహెడ్ ఆఫ్ రిజల్ట్స్. సో ఐ థింక్ మండే రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. వీకెండ్ లో అంటే ఈ రోజు సాటర్డే రోజు మనకి ఆల్రెడీ ఐసిఐసిఐ అండ్ ప్రాబ్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ మనం వెళ్తుంటే కనుక 4 వీక్స్ లో అగైన్ నిఫ్టీ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక
55,779. సో 55,800 అనుకుంటే కనుక ప్రాబ్లీ ఒక 450 పాయింట్స్ కింద ఒక సపోర్ట్ ఉంది. దాని తర్వాత 55,381 నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్, అంటే 809 పాయింట్స్ ఇంకా కింద వరకు కూడా ఓపెన్ అప్ అయింది వీక్లీ చార్ట్స్ లో. ఎందుకంటే ఒక డిసైసివ్ బ్రేక్ డౌన్ మనకు రావటం చూస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ లో. సో సెల్ ఆన్ ర్యాలీస్ స్ట్రాటజీని అవలంబించాలి విత్ 57,100 యాజ్ స్టాప్ లాస్, అండ్ ప్రాబ్లీ ఎవ్రీ రైజ్ వుడ్ కాల్ ఫర్ ఏ సెల్ అని మనకి బ్యాంక్ నిఫ్టీ సూచిస్తుంది. సో ఈ వారం ఇండివిజువల్ నేమ్స్ చూస్తే కనుక ఇట్ వాస్ పిఎస్యు బ్యాంక్ అక్రాస్ ద బోర్డ్ మంచి ర్యాలీ రావటం చూసాం. సో బిగ్గెస్ట్ గెయినర్ బ్యాంక్ ఆఫ్ బరోడా 3% గెయిన్ తో నిలవటం చూసాం. అదేవిధంగా పిఎన్బి, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ క్లోజ్ టు 2% ఆర్ 2.5% దాకా కూడా పెరగటం చూసాం. కొన్ని ప్రైవేట్ నేమ్స్ ఈ వారం కొద్ది పాజిటివ్ రేటెడ్ అయ్యాయి. ఫెడరల్ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్ మోర్ దాన్ 1% దాకా పెరగటం చూసాం. సో ఇందాక అనుకున్నట్టు డిజాస్టర్ సెల్ ఇన్ యాక్సిస్ బ్యాంక్ అబౌట్ 6.3% దాకా క్రాక్ అవటం చూసాం. సో దాని స్పిల్ ఓవర్ అగైన్ మనకి కోటక్ అండ్ హెచ్డిఎఫ్సిలో కనపడింది. సో కోటక్ 3.6% క్రాక్ అయింది, హెచ్డిఎఫ్సి 1.3%. అఫ్ కోర్స్ మధ్యలో కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ EU బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ క్లోజ్ టు 3% దాకా కూడా మనకి కరెక్ట్ అవటం చూసాం. సో ప్రతి వారం మనం ఒక 4 స్టాక్స్ డిస్కస్ చేస్తాం. సో ఈ వారం కూడా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి డిఫరెంట్ స్టాక్స్ తీసుకోవడం జరిగింది. సో హాస్పిటల్ నేమ్స్ లో ఫోర్టీస్ మనం తీసుకోవడం జరిగింది. ఐ మీన్ ఈ స్టాక్స్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎక్కువ మంది అడుగుతారో ఆ స్టాక్ ని చూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ ఫోర్టీస్, కరెంట్ మార్కెట్ ప్రైస్ 800 అండ్ అబౌట్ 797 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ ఇన్ హాస్పిటల్ నేమ్స్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక మేజర్ కరెక్షన్ అనేది ఎక్కడా రాలేదు. దీని ర్యాలీ స్టార్ట్ అయింది 255 నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్ 2022లో 23లో సారీ. సో లాస్ట్ 2.5 years స్టాక్ కంటిన్యూస్లీ పెరుగుతూనే ఉంది. అఫ్ కోర్స్ మధ్యలో ఒక హాల్ట్ తీసుకుందని చెప్పాలి. ఎందుకంటే జనవరి 2025 వచ్చేసరికి 743 దగ్గర ఒక టాప్ అవుట్ అవటం చూసాం. అండ్ అదే మంత్ లో 577 కూడా రావటం చూసాం. సో ఏ స్టాక్ అయినా ఆల్మోస్ట్ 3 times పెరిగినాక కరెక్షన్ అనేది కామన్ ఉంటుంది. బట్ ఈ స్టాక్ లో పెద్ద కరెక్షన్ రాలేదు. ఎందుకంటే 577 జనవరి లో తర్వాత నెక్స్ట్ 3 to 4 months అంటే మే వచ్చేసరికి లో అనేది ప్రాబ్లీ పియర్స్ అవ్వలేదు. ఏదైతే 577 హైయర్ లోసే ఫామ్ అవటం మనం చూసాం. సో ఎప్పుడైతే జనవరి హై 743 బ్రేక్ అయిందో, ఐ థింక్ లాస్ట్ మంత్ లో బ్రేక్అవుట్ వచ్చింది జూన్ లో 802 ఒక న్యూ హైకి రావటం చూసాం. అండ్ 797 ఈ వారం క్లోజ్ అవటం చూసాం. బిఫోర్ దానికన్నా ముందు 813 ఒక హై రావటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే అన్చార్టెడ్ జోన్ లో ట్రేడ్ అవుతుంది అగైన్. అండ్ 743 ఏదైతే ఉందో దట్ విల్ బికమ్ ఏ వెరీ వెరీ గుడ్ సపోర్ట్ ఇనీషియల్ గా. సో అక్కడ దాకా వస్తుందా అంటే కనుక డెఫినెట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ప్రాబ్లీ మార్కెట్స్ కరెక్ట్ అవుతే మనకి ఏ స్టాక్ అయినా, ఎంత మంచి స్టాక్ అయినా కూడా కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక అక్కడే ఉంది 757, అండ్ మేబీ వర్స్ట్ కేస్ 667 కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అది 200-day మూవింగ్ యావరేజ్, బట్ దట్ విల్ కాల్ ఫర్ ఎ స్క్రీమింగ్ బై. సో న్యూ లెవెల్స్ ఆఫ్ 1100 కూడా ఓపెన్ అప్ అయిపోయినాయి స్టాక్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే వీ హావ్ టు వెయిట్ ఫర్ బిగ్ కరెక్షన్. ఒక 10-12% కరెక్షన్ వస్తే కనుక రిస్క్ రివార్డ్ చాలా చాలా ఫేవరబుల్ గా ఉంటుంది. బట్ ఎవరైతే పేషెన్స్ లేదో వాళ్ళు దే షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ స్టాక్ ఎస్ఐపి మోడ్ లో. అట్లీస్ట్ 5 to 8 quarters టైం ఇస్తే కనుక ఈ స్టాక్ ఒక మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇక రెండో స్టాక్ మనం తీసుకుంది ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్. కరెంట్ మార్కెట్ ప్రైస్ అరౌండ్ 1912 దగ్గర ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో సేమ్ ప్యాటర్న్ దీన్ని కూడా 2023లో 1055 రూపీస్ ఉన్న స్టాక్ సెప్టెంబర్ 2024 వచ్చేసరికి 2300 దాకా రావటం చూసాం. అంటే మోర్ దాన్ డబుల్ అవటం చూసాం. అండ్ అక్కడి నుంచి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ ఏవైతే కరెక్ట్ అయ్యో సెప్టెంబర్ 2024 నుంచి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అవుతూ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరుగుతూ మార్చ్ లో ఒక బేస్ అనేది ఫామ్ అవటం చూస్తుంది. సో మార్చ్ లో చూస్తే కనుక 1613, అండ్ అక్కడి నుంచి ఒక రివర్సల్ ప్యాటర్న్ రావటం చూసాం. అఫ్ కోర్స్ 2014 అనేది జనవరి హైస్. సో దాని ఎక్స్టెండింగ్ టాప్ అనేది ఫామ్ అవటం చూస్తున్నాం లాస్ట్ 2 months గా మనం చూస్తే కనుక. సో లాస్ట్ మంత్ హై వాజ్ 2053, ఈ మంత్ హై వాజ్ 2068. బేసికలీ రిజల్ట్స్ వచ్చినాక ఈ స్టాక్ లో కొద్ది డిసప్పాయింట్మెంట్ వ్యక్తపరిచిందని చెప్పాలి. 2068 నుంచి మార్కెట్ లాస్ట్ 5-7 సెషన్స్ లోనే కరెక్ట్ అవుతూ ఐ థింక్ 1912 దగ్గర స్టాక్ మనకి హాల్ట్ అవటం చూస్తున్నాం. బట్ 1871 అనేది ఒక కీ సపోర్ట్ ఉంటుంది డెఫినెట్లీ. సో ప్రాబ్లీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. అంటే ఇక్కడ నుంచి
అబౌట్ 50 పాయింట్స్ మనకి చూస్తే కనుక అబౌట్ 40 పాయింట్స్ నుండి ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ఒక మంచి ట్రేడింగ్ బెట్ కింద అట్రాక్టివ్ గా ఉందని చెప్పాలి. డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై 1870 ఆర్ 1850 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉండాలి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇది డెఫినెట్లీ 2100 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో 300 రూపీస్ అప్ సైడ్, ఓన్లీ 50 రూపీస్ డౌన్ సైడ్ కాబట్టి మేబీ ఈ స్టాక్ ని డెఫినెట్లీ వన్ షుడ్ ట్రై టు బై. బట్ ట్రేడింగ్ స్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. క్లోజ్ బిలో 1800 ట్రేడింగ్ స్టాప్ ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే జనరల్లీ ఏమవుతుందంటే సెక్టర్ ఓవరాల్ ఫిజిల్ అవుట్ అయిపోతే కనుక స్టాక్స్ కూడా సెల్ ఆఫ్ కి గురవుతాయి. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ స్టాక్ లోస్ నుంచి 200-300 రూపీస్ కూడా పెరిగింది కాబట్టి మేబీ మళ్ళా డబల్ బాటమ్ విజిట్ చేసే ఛాన్సెస్ ఒక్కోసారి ఉంటాయి. కాబట్టి ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని ఐసిఐసిఐ జనరల్. సో థర్డ్ స్టాక్ బ్యాంకింగ్ నుంచి పిఎస్యు బ్యాంక్స్, ది డార్లింగ్స్ ఆఫ్ ద మార్కెట్ ఇప్పుడు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్, 631 రూపీస్ ఉంది. ఇండియన్ బ్యాంక్ తీసుకోవడం జరిగింది ఈ వారం మనం. ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ లెస్ నోన్ నేమ్ బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ నేమ్స్. 254 ఉంది మార్చ్ 2023లో. అక్కడి నుంచి 632 దగ్గర ఒక టాప్ అవుట్ అని చూసాం. ఐ థింక్ చాలా చాలా ఫాస్ట్ గా దట్ వాజ్ ఇన్ 2024 జూన్లోని. సో బై ద టైమ్ సెప్టెంబర్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ టాప్ అవుట్ అయిపోయాయి. బట్ ఈ స్టాక్ మాత్రం జూన్ నుంచే సైడ్ వేస్ కి వెళ్ళిపోవడం చూసాం. ఒక లో 473 దగ్గర ఫామ్ అయింది జనవరి 2025లో. అక్కడి నుంచి మళ్ళా ఒక న్యూ హై తరఫున 632 కూడా బ్రీచ్ అయ్యి 658 లెవెల్స్ అనేది కూడా టచ్ అవుతుంది చూసాం. ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ నియర్ టు ద డబల్ టాప్ లో కరెక్షన్స్ వస్తాయి కాబట్టి అదే మనం ఈ స్టాక్ లో చూస్తున్నాం. కరెంట్లీ 631 రూపీస్ ఉంది స్టాక్, బట్ వెరీ వెరీ కీ సపోర్ట్ ఉంది ఈ స్టాక్ కి. ప్రాబ్లీ మనకి ఐ థింక్ 830, 840 అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి కూడా అంటే ఇక్కడ నుంచి కూడా 200 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవ్రీ డిప్ లో ఈ స్టాక్ ని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయాలి. సో స్వింగ్ లో మనం చూస్తే కనుక అరౌండ్ 586 అండ్ 590 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ కింద ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది. అఫ్ కోర్స్ 569 అనేది ప్రాబ్లీ 200-డే మూవింగ్ యావరేజ్ దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ రాక్ బాటమ్ సపోర్ట్. బట్ డెఫినెట్లీ 586 వచ్చేసరికి వన్ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. సో దీనిలో స్టాప్ లాస్ అవసరం లేదు. ఎందుకంటే డబల్ టాప్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డెఫినెట్లీ ఈ స్టాక్ మళ్ళా న్యూ హైస్కి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, అన్చార్టెడ్ జోన్ లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో ఇందాక చెప్పిన 800 ఆ లెవెల్స్ కూడా రివిజిట్ చేసే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫోర్త్ స్టాక్ మనం తీసుకుంది ఐటీ నేమ్స్ లో విప్రో. ఆఫ్ కోర్స్ ఈ వారమే రిజల్ట్స్ ఇవ్వటం చూసాం మనం. ఇన్ఫాక్ట్ నిన్న ఈవినింగే రిజల్ట్స్ రావటం చూసాం. సో ఐ థింక్ ఈ స్టాక్ మనందరికి తెలిసిందే యాజ్ ఎ సెక్టర్ ఐటీ లాస్ట్ 3 years లో ఆల్మోస్ట్ జీరో రిటర్న్స్ అని చెప్పాలి. అండ్ స్టాక్ కరెంట్లీ అరౌండ్ 266 దగ్గర ట్రేడ్ అవుతుంది. చాలా చాలా ప్రెషర్ లో ఉంది బికాస్ ఆఫ్ ద సెక్టర్ అండ్ ఈవెన్ ద స్టాక్. సో 3 years బ్యాక్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో 308 రూపీస్ లో యాజ్ ఆఫ్ నో చూస్తే కనుక స్టిల్ 14%, 15%, క్లోజ్ టు 60 రూపీస్, అంటే 20% దగ్గర దగ్గర లాస్ లో ఉన్నారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే జనవరిలో ఒకసారి 324 దాకా కూడా టాప్ అవుట్ రావడం చేసాం. అంటే లాస్ట్ 2022 మార్చ్ లో ఎవరైతే 308 లో ఉన్నారో ఒకవేళ జనవరిలో అమ్మగలితే 308 లో ఈ ఇయర్ 3 years తర్వాత దే ఆర్ నాట్ మేడ్ ఎనీ మనీ అనొచ్చు. బట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో స్టిల్ 20% లాస్ లో ఉంది స్టాక్. సో అలాంటి కైండ్ ఆఫ్ నేమ్ కాబట్టి ఈ స్టాక్ ని మేబీ ట్రేడింగ్ బెట్ కిందనే యూజ్ చేయాలి. అదర్వైజ్ వన్ షుడ్ ట్రై టు అవాయిడ్. సో ఐ థింక్ 220-30 అనేది ఒక గుడ్ బేస్ అనేది ఫామ్ అయింది ఆల్రెడీ మార్చ్ లో 228 లో. సో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ వెరీ వెరీ గ్రేట్ సపోర్ట్. అండ్ అప్ సైడ్ మనం చూస్తే కనుక 292 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఒకవేళ క్రాస్ అయిందంటే కనుక 300, 330, కోర్స్ 330 ఇస్ స్వింగ్ హై, జనవరి హై, అక్కడ దాకా విజిట్ చేసే ఛాన్సెస్. సో యాజ్ ఆఫ్ నో 35 రూపీస్ డౌన్ సైడ్ అండ్ 35 రూపీస్ అప్ సైడ్. రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు. బట్ ద డే కమ్స్ టు 235 ఆ రేట్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. బట్ యాజ్ ఏ ట్రేడింగ్ బెట్ ఈ స్టాక్ ని తీసుకోమన్నాం కాబట్టి 210 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోండి. సో నెక్స్ట్ వీక్ చూడాలి మార్కెట్ ఎలా ఉంటుందో. ఈ డౌన్ ట్రెండ్ కొనసాగుతుందా, అండ్ రిజల్ట్ సీజన్ కూడా కొనసాగుతుంది కాబట్టి నెక్స్ట్ వీక్ కూడా చాలా చాలా కంపెనీస్ హేమీలు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు. సో అవి ఎట్లా రియాక్ట్ అవుతుందో మనం చూడాలి. ఇన్ఫాక్ట్ ఇంకొక 1 week ఆగితే కనుక మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ అండ్ ట్రంప్ ఏదైతే డెడ్ లైన్ ఉందో జూలై 31st
అది కూడా ఉంటుంది కాబట్టి మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుందో వెయిట్ చేయాలి. సో ఎవ్రీడే మనకి న్యూస్ వస్తూ ఉంది. మన ఇండియన్ పీపుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో నెగోషియేట్ చేయడానికి యూఎస్ లో దే ఆర్ సిట్టింగ్ అని చెప్పి మన డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో, బట్ పాజిటివ్ న్యూస్ ఆర్ కన్స్ట్రక్టివ్ న్యూస్ ఎక్కడి నుంచి కూడా ఏం రావట్లేదు కాబట్టి ఈ అన్సర్టనిటీ కొనసాగే ఛాన్సెస్ ఉంది. మీన్ వైల్ రిజల్ట్స్ సీజన్ కూడా అంత బాగాలేదని చెప్పాలి బికాస్ ఆఫ్ ద ప్రైస్ యాక్షన్స్ అండ్ లాట్. సో అది కూడా కొంచెం కేర్ఫుల్ గా చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్. నెక్స్ట్ వీకెండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుగుతాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.